గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి రొటీన్ లైఫ్లో నీళ్ళు అనేటి తాగడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మన శరీరంలో దాదాపు 60% నీళ్ళే ఉంటాయి. నీళ్ళు తాగితేనే మన శరీర ఉష్ణోగ్రత అనేది కంట్రోల్ అవుతుంది, జీర్ణశక్తి అనేది కరెక్ట్ జరుగుతుంది. సో టాక్సిన్స్ అనేటివి బయటకు పోతాయి. ఇది శరీరం ఎనర్జీగా ఉండడానికి చాలా సహాయపడతాయి వాటర్ అనేది. సో నీళ్ళలో అసలు యాక్చువల్గా ఏమేమి ఉంటాయి కాబట్టి మనకు అట్లా ఎనర్జీ వస్తుంది అంటే, సాధారణంగా నీళ్ళలో ఖనిజాలు, కాల్షియం, మెగ్నీషియం, ఆక్సిజన్, హైడ్రోజన్, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఆరోగ్యం అనేది వస్తుంది. ఏంటంటే మనం శరీరం ఎనర్జెటిక్గా కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి మళ్ళీ నీళ్ళు తీసుకున్నప్పుడు మళ్ళీ మనకు వస్తాయి అన్నట్టు. నీళ్ళు ఒకవేళ మనం తక్కువ తాగినాం అనుకోండి, సో అప్పుడు ఏమైతే అంటే మనకు అలసట, తలనొప్పి, డైజెషన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీళ్ళు తగినన్ని ఖచ్చితంగా తాగాల. సో మనం ఎలాంటి నీళ్ళు తాగాలంటే శుభ్రంగా ఫిల్టర్ చేసిన నీళ్ళు తాగాల. రెండోది ఏంటంటే మనం వేడి చేసుకొని అంటే మరిగించి చల్లార్చిన నీళ్ళు తాగితే ఇంకా మంచిది. ప్యూరిఫైడ్ వాటర్ కూడా తాగొచ్చు. సో కాబట్టి ప్యూరిఫైడ్ వాటర్ తాగేటప్పుడు ఏంటంటే కొంచెం మినరల్స్ దాంట్లో ఉంటే బాగుంటుంది, దాన్ని చెక్ చేసుకోవాలి. రోజుకు కనీసం అంటే మనకి 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు, 10 నుంచి 15 లీటర్ల 10 నుంచి 15 గ్లాసుల నీళ్ళు తాగడం చాలా మంచిది. సో ఎండాకాలం అయితే కొంచెం ఎక్కువనే తాగాల. సో ఉదయం మీరు మనం లేవగానే ఒక గ్లాస్ నీళ్ళు తాగినాం అనుకోండి, చాలా మంచిది. సో అంటే నీళ్ళ యొక్క ప్రాముఖ్యత మన డైలీ లైఫ్లో చాలా ఉంది. మన శరీరానికి చాలా అవసరం ఉంది వాటర్ అనేది. సో యాక్చువల్గా ఈరోజు చూస్తే ఏంటంటే వాతావరణంలో వచ్చినటువంటి కాలుష్య ప్రభావం వల్ల నీళ్ళు అనేటివి కంటామినేటెడ్ కావడం జరుగుతుంది. దానికోసమే మనం ఫిల్టర్స్ ఇవన్నీ వాడుతున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే నీళ్ళలో ఉన్నటువంటి మినరల్స్ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట. అంటే చెడును తీసేయడానికి పోతే మంచి కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో దానివల్ల మనం నీళ్ళు కన్జ్యూమ్ చేసినా కూడా మనకు రావాల్సినటువంటి లాభం అనేది రావట్లేదు. అందుకే సో వెస్టేజ్లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. సో దాన్ని CMD అంటాం. సో కాన్స్టెంట్ మినరల్ డ్రాప్స్. సో ఈ మినరల్ డ్రాప్స్ మనం వాడడం వల్ల తిరిగి మనకి నీళ్ళలో మినరల్స్ అనేటివి యాడ్ అవుతాయి. మినరల్స్ యాడ్ అవ్వడమే కాదు, ఇది మన జీర్ణక్రియలో చాలా ఉపయోగపడుతుంది. రెండవది ఏంటంటే మన శరీరం యొక్క pH, సో ఇట్లాంటి దాన్ని ఆల్కలైన్గా మారుస్తుంది అనమాట. దానివల్ల మనకు సమతుల్యత అనేది ఉంటుంది శరీరంలో. సో చాలామందికి ఈరోజు నీరసంగా ఉండడము, సో తల తిప్పినట్టు కావడం, ఇట్లాంటివన్నీ మినరల్స్ లోపాల వల్ల జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి సో మినరల్స్ ఉన్న నీళ్ళు తాగడం చాలా మంచిది. చాలామంది సెలబ్రిటీస్ ఈరోజు ₹1000 పెట్టి నీళ్ళు తాగుతారు. ఎందుకోసం అంటే మినరల్స్ కోసమే తాగుతారు అది. కాబట్టి అట్లాంటి మినరల్స్ అనేటివి మనకు ఫిల్టరేషన్ వల్ల లోపం జరిగింది కాబట్టి CMD అనేది దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. సో రెండో విషయం ఏంటంటే ఇది ఎట్లా వాడాలి అంటే, 1 లీటర్ నీళ్ళలో 7 చుక్కలు కనుక మనం వేసుకుంటే సో ఆ వాటర్లో కావాల్సినంత మినరల్స్ అనేటివి వచ్చేస్తాయి అనమాట. అట్లా డైలీ 3 లీటర్స్ కన్జ్యూమ్ చేసినాం అనుకోండి, సో ఇది వండర్ఫుల్, మన శరీరాన్ని వండర్ఫుల్గా ఉంచుతుంది. మనం ఎక్కువ పని చేసినా కూడా అది మన పని భారం తెలియకుండా మనను చూస్తుంది. కాబట్టి సో ఇది మెంటల్ బ్యారియర్స్ను కూడా తొలగిస్తుంది. అంటే అంత మంచి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మినరల్ డ్రాప్స్ అందరూ తీసుకోవచ్చు. ఎవరైనా తీవ్రమైన అనారోగ్యం ఉండి సో బెడ్ మీదనే వాడుకోరు, లేదంటే ICUలో ఉన్నారు, అట్లాంటి వాళ్ళు మాత్రం డాక్టర్ సలహా మేరకు దీన్ని